కాకినాడ జిల్లాను ఐకాన్ సిటీగా అభివృద్ధి చేస్తామని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ అన్నారు. కాకినాడ పిఠాపురం అనుసంధానం చేస్తూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు. కాకినాడ 50 బిల్డింగ్ సెంటర్లో గణపతి భక్తి బృందం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక చవితి ఉత్సవాలు ప్రారంభించారు. 27 ఏళ్లుగా ఈ ప్రాంతంలో గణపతి నవరాత్రులు ఘనంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈవేళ కాదు, ప్రతి సంవత్సరం ఆయన ఇక్కడికి వచ్చి దర్శించుకోవడం జరుగుతుంది. ఆయనకు మా ప్రత్యేక ధన్యవాదాలు మా కమిటీ తరఫు నుంచి. అలాగే ఆయన చెప్పినట్టు కాకినాడ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో కలగాలని, మరింత అభివృద్ధి దిశగా ఆయన చేతుల మీద కూడా కాకినాడ బాగా డెవలప్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడికి వచ్చిన మా రమేష్ కీర్తిశేషులు ఆయన ఎంతో ఘనంగా నిర్వహించేవాడిది. అలాగే వాళ్ళ మిత్రమండలి ఈ రోజుకి కూడా అది ఏదైతే ఆయన చేసేవాడో అలాగే కూడా ప్రతి సంవత్సరం ఆ గణపతి వారి దయ వల్ల మేము చేయగలుగుతున్నాం అంటే నిజంగా చాలా సంతోషంగా ఉంది. మరింత అవకాశం మాకు ఇచ్చి మాకు ప్రజలు సేవ చేసుకోవడానికి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. గత 27 సంవత్సరాలుగా నేను తర్వాత మా మామయ్య గారు, తర్వాత రమేష్ తర్వాత రాజు వరుసగా ఒకరి తర్వాత ఒకరు ఈ కార్యక్రమాన్ని 27 సంవత్సరాలు ఎదుర్కొంగా ఈ కార్యక్రమాన్ని ఈసారి 50 గణపతి అంటే ఒక ప్రత్యేకత ఎప్పుడూ ఉంది. ఆ ప్రత్యేకతని జరపాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాయి. అట్లాగే ఈ వినాయక చవితి పూట అందరూ కూడా కాకినాడలో అందరూ కూడా కాపాడుతూ చక్కగా ఉండాలని, ఆరోగ్యంతో ఉండాలని ఈ సంవత్సరం అందరికీ విద్యార్థులందరూ కూడా బాగా చదువుకుని విఘ్నేశ్వర ఆశీస్సులతో వ్యాపారస్తులు కానీ, విద్యార్థులు కానీ, రాజకీయ నాయకులు కానీ, స్త్రీలు కానీ అందరూ కూడా సౌఖ్యంగా ఉండాలని చెప్పి